హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు గూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినైతే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన అన్‌సబ్స్క్రైబర్ చాలామంది చూస్తున్నారు గానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను చేసిన వంటకాలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. నేను చేసే వంటకాలు నస్తున్నాయి కదా అనేసి. మరి నా వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఒక ఆశ నాకు. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఒక్కటి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఎందుకంటే మీరు కామెంట్ పెట్టినంత మాత్రం మీ డబ్బులు ఏం ఖర్చు కావు కాబట్టి ప్లీజ్ అండి. చాలా చాలా ఆశ ఉంది నాకైతే. ప్లీజ్ అండి అదొక పని అయితే మీరు చేయండి. ఏం లేదండి, ఏం చేసినా ఎక్కడ చేసినా అనేసి అయితే మీకు వీడియోలో చూపిస్తాను నడవండి. ఏం లేదండి, తగినంత ఆయిల్ పోసుకొని ఆవాల, జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మంచిగా మగ్గించాలండి. మంచిగా మగ్గిస్తేనే మంచిగా ఉంటుంది, ఉల్లిపాయల వాసన అయితే ఉండదు. తగినంత సాల్ట్ వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి. ఇక్కడ చూడండి అన్నీ వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి. మంచి ఫ్రై కావాలండి. ఎంత మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయితే అంత మంచి గ్రేవీ వస్తుంది దేంట్లోకైనా కానీ. కొంచెం అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం లేట్గా వేస్తేనే మంచిగా, ఎందుకంటే మొత్తం కొంచెం మాడినట్టు అయితే స్మెల్ వస్తుంది. మనం కొంచెం వేసి అప్పటిదప్పుడే ఆ కూరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ వేసిన పసుపు వేయకపోతే ఆ కర్రీకి అందం రాదు. ఇక్కడ చూడండి ఎల్లో ఎంత మంచిగా అనిపిస్తుంది. కొంచెం అయితే కరివేపాకు వేసుకున్నాను. చాలా మంది కరివేపాకు కర్రీలో వేసిన, ఫ్రై చేసిన పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ తింటారు. అట్లా కాదండి, తినండి. హెయిర్కు మంచిది, కంటి చూపుకు మంచిది. మనం మంచియే తినము, చెడ్డే తింటాం. పిల్లలే కూడా ప్రతి ఒక్కంట్లో వేస్తే కూడా పక్కన పెట్టేస్తారు. అలాంటిలోకి ఏం చేయాలంటే కొంచెం కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని నూనెలో ఫ్రై చేసి పొడి చేసి పెట్టేసి మనమే తినబెడతాం కదా. వాళ్ళకి ఒక ముద్ద ఫస్ట్ తినబెడితే హెయిర్ మంచిగా ఉంటుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇప్పటి పిల్లలు చికెన్లు, మటన్లు తప్ప కూరగాయలు, పప్పులు అలాంటివి ఏం తినట్లేదండి. అప్పటి కాలంలో మన అమ్మ నాన్నలు ఏది చేసినా అది ఇష్టంగా తినేవాళ్ళం. అప్పుడు ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మనం ఎన్ని మసాలాలు ఎంత ఏది వేసినా కానీ వేస్ట్. కర్రీస్ అసలు ఏం బాగా అయితే లేవు, ఏంటో మరి అర్థం కాదు. అన్నీ కల్తీ కాబట్టి అంత కల్తీ దాని గురించి ఏది కూడా రుచి ఉండట్లేదు. ఇక్కడ చూడండి తగినంత కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అది మీకు సరిపడేలా మీరు వేసుకోండి. వేసుకొని కూడా మంచిగా నూనెలో మగ్గాలి. మొత్తం దాన్ని పాలకూర నీరు అంతా వెంకిపోవాలి, పైకి ఆయిల్ అయితే తేలాలి. ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత మంచిగా తేలిందో. ఎవరైతే మసాలాలు ఎక్కువ తింటారో, మసాలాలు ఉంటేనే తింటాం లేకపోతే లేదన్న వాళ్ళైతే మంచిగా మసాలాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా మా పెద్దోడు అలాగే మసాలా లేనిది అసలు కర్రీస్ తిన్నాడు. కూరగాయలు కాదండి, ఇలాంటి రెసిపీ ఏదైనా చేస్తే మమ్మీ మసాలా ఏంటో తీసేది వీడియో వాడే కాబట్టి చెప్తున్నాడు నాకు. ఏం లేదండి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, లేకపోతే మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోండి. ఎందుకంటే ఎవరికి ఏ ఫ్లేవర్ నస్తుందో తెలియదు కదా. తగ్గినంత దీంట్లో ఇంకోటి ఏది గొప్పగా అంటే ఇదేనండి, పెరుగు. పెరుగుతోని పాలకూర ఎంత బాగుంటుందంటే తింటుంటే వేడివేడి అన్నములో ఒక 2 minutes మీరు మగ్గించండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటుండే, చపాతీలో తింటుంటే ఆహా ఊహు అనుకుంటూ లడ్డూలు వేసుకుంటూ తింటూ ఉంటారు. మా చిన్నోళ్ళకైతే చూడండి ఎప్పుడెప్పుడు చేస్తాం మమ్మీ తొందరగా అని అంటారు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్